ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, మీ నామ ఘనత, మీ ఔన్నత్యం, మీ గొప్పతనం, మీ ఉద్దేశాలు తెలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ కలిగించినందుకు, అందుకు అనుగుణమైన మీ వాక్యాలను మాకు నిరంతరం నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాల్లో ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం కన్న తండ్రి? మీరు అనుకున్నట్టుగా, మీరు చెప్పినట్టుగా బ్రతకటం తప్ప. ఆ విషయం కూడా ఈ లోకం చాలామంది గుర్తించలేక వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు నాయన. ఈ సమయంలో తండ్రి, కొన్ని అమూల్యమైన మాటలు మేము నేర్చుకుని కేవలం మిమ్మల్ని సంతోషపెట్టే, మీరు మెచ్చే, మీకు నచ్చే చక్కటి జీవితాన్ని ప్రదర్శించులాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవులుగా మనం అందరం కూడా ఒక ఓత్ తీసుకుని వచ్చాం. ఎన్నో 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 మాట యేసుక్రీస్తు వారికి మాటిచ్చి, దేవునికి మాటిచ్చి వచ్చాం. ఏమని? నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, నీ మాట చొప్పున నేను జీవిస్తాను అని మనందరం కూడా ప్రమాణం చేసి వచ్చాము, మాటిచ్చి వచ్చాము. దాని ప్రకారం బ్రతుకుతామని కమిట్మెంట్ తీసుకుని వచ్చాం. ఈరోజు దేవుని మాటకు లోబడి అన్ని పరిస్థితుల్లో కూడా మరి దైవానికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? మీరున్నారు పోనీ, మనం ఉన్నామా? ఒక రాజకీయ నాయకుడికి మనకి తేడా ఏంటి చెప్పండి? ఈరోజు దేశాలను, ప్రపంచాలని పట్టి పీడుస్తున్నారు ఈ నాయకులు. మన రక్తాన్ని పీలుస్తున్నారు. మనకు తెలియక వాళ్ళ వెంబడి తిరుగుతున్నాం. మనకు తెలియక, మనకు అర్థం కాక వాళ్ళు మనల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారో, ఏ రకంగా మన రక్తాన్ని పీలుస్తున్న సంగతి మనకు తెలియక వాళ్ళ వెనకాల మనం తిరుగుతున్నాం. సరే, ఓకే, అవగాహన లేదు, వదిలేసేయండి. అలాగే ఇంకా వేరే వేరే పరిస్థితులు కూడా. ఈరోజు క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం బ్రతకవలసిన విధి విధానాలు చాలా ఉన్నాయండి. దాని ప్రకారం ఎవరు బ్రతుకుతున్నారంటే మీరు ఆలోచించండి. మనం అనుకుంటాం, మనం తిట్టుకుంటాం. ఒక పోలీస్ దగ్గరికి వెళ్తే పని చేయకపోతే మనం తిట్టుకుంటాం. వీడేం ఉద్యోగం రైడు, వీడు మనం పట్టి పీడించడానికి వచ్చాడు అని మనం తిట్టుకొని చెప్పండి. లంచం అడిగారు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాలు మన పని జరగకపోతే తిట్టుకోం. ఇన్ని బాధలు పడతాం చెప్పండి. అసహించుకుంటాం, తిట్టుకుంటాం. నిజమే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేయట్లా. ఇప్పుడు మనం ఉన్నాం. మరి దేవుని మాట ప్రకారం బ్రతకపోతే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? నిన్ను చూసిన సాటి మనిషి ఏమన్నాలి మీరు చెప్పండి. అర్థం కావాలండి. ఈరోజు చర్చికి ఎందుకు వస్తున్నామో తెలుసుకోవాలి, దైవం దగ్గరికి ఎందుకు వస్తున్నామో అవగాహన కలిగి దేవుడిని వెంబడించాలి. ఏదో చర్చికి వచ్చాం. ఈరోజు నేను చాలామంది చెప్తున్నాను, చాలా స్పష్టంగా చెబుతున్నాను మీకు. చాలామంది చర్చికి వస్తున్నారు కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినటం లేదు. ఏం ఉపయోగం చెప్పండి? వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా, ఏమండి, వాక్య ప్రకారం బ్రతకకుండా మీరు చర్చకొచ్చి ఏం ఉపయోగం? అది మీకు లాభమా, మీకు క్షేమమా? మిమ్మల్ని చూస్తున్న దైవానికి, దేవునికి ఏమైనా సంతోషం? నిజంగా మీరు హృదయ పరిశీలన చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నా మాటలు మిమ్మల్ని గాయపరచవచ్చు. పౌలు గారు అంటాడు, నా మాటలు మిమ్మల్ని తాత్కాలికంగా బాధ కలిగించినా, దుఃఖాన్ని కలిగించినా, వీటిలో వాస్తవాన్ని తెలుసుకుంటే శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందుతారు మీరు అంటాడు. కాబట్టి నా మాటలు మీకు గాయం చేసినా, నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ మీరు బాగుపడాలి. దేవుడు కోరిక, అది నా కోరిక కాదు. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే చీల్చి చెండాడుతుంది. ఏం చేస్తుంది? బైబిల్లో ఉన్న ప్రతి మాట, దేవుడి మాటలు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసండి? మనలో ఉన్న ఆ మలినాన్ని పోగొట్టడానికి ఈ మాటలు ఇచ్చాడు. మనలో ఉన్న చాదస్తాన్ని, ఆ చేదును తీసేయటానికి ఈ మాటలు మనకి ఇచ్చాడు. మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఇప్పుడు దాకా చెప్పాడు ఆయన, చూసారా?
మానవ ప్రపంచ చరిత్ర అంతా మారిపోయింది. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎందుకోసం బ్రతకాలో, దేని వైపు వారు అడుగులు పడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలా మానవ ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. బంధాలకు, బాంధవ్యాలకు విలువనివ్వక, అసలు ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకోక, ఈ కొంతకాలం బ్రతికే జీవితంలో దేనికోసం ఆలోచించాలి, దేనికోసం బ్రతకాలన్న సంగతి అర్థం కాక ఈరోజు మానవ సమాజం అంతా కూడా మాయలో, మత్తులో పడిపోయింది. ఈ మాయలో, మత్తులో జోగుతున్న ఈ ప్రపంచాన్ని బయటికి తీసుకురావటానికి అమూల్యమైన వాక్కులను, లైట్స్ అంటే వెలుగుతో కూడిన ఆయన వాక్యాలను ఈ ప్రపంచంలో వెదజల్లాడండి మహానుభావుడు. ఆ మాటలు ఎంతోమంది భక్తులు మోసుకొచ్చారండి. వాళ్ళ జీవితాలను మన కోసం అర్పించి, ఒక్క మాటగా చెప్పాలంటే ఈ భూమి మీద వాళ్ళ జీవితాలను ఆర్పేసుకుని మనకు వాక్యం అనే వెలుగును అందించారండి. వాక్యం అనే వెలుగును అందించారు వాళ్ళు. అసలు కనీస జ్ఞానం లేకుండా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతుంటే ఎంత బాధ కలుగుతుందో తెలుసా అండి? నాకే అంటే వాక్య ప్రకారం బ్రతకని క్రైస్తవ్యాన్ని చూస్తుంటే, మనిషిని చూస్తుంటే, ఒక మనిషిగా నాకే ఎంత బాధ కలిగితే కన్న తండ్రి ఇంకెంత బాధ ఉండాలి మీరు చెప్పండి. ఇలా ప్రతి మనిషి అండి దేవుని పట్ల చాలా తప్పు చేస్తున్నారండి. చాలా క్షోభను మిగులుస్తున్నారు, చాలా బాధకు గురి చేస్తున్నారు ఆయన్ని. ఇలాంటి సందర్భంలో దేవుడు ఏం చేయాలి చెప్పండి? నిజంగా చెప్తున్నాను. నేను చాలా నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం అనుకుంటే ఒక పాఠం చెప్పాను. బైబిల్ చట్టం ప్రకారం, దేవుని మాట ప్రకారం ఆలోచిస్తే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకడానికి అర్హత లేదు. అన్ని తప్పులు చేస్తున్నాం మనం. ఎన్ని తప్పులు చేస్తున్నాం? మనం నిజంగా మాట్లాడితే దేవుడే గనక మనలాంటి దారుణమైన స్వభావం అయితే మనం ఎట్లాంటి వాళ్ళం చెప్పనండి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే చెప్తున్నాను కదండి, చాలా సందర్భాలు మీకు చెప్పాను. మన వాక్యానికి లోబడం, మనకిష్టమైన వాటిని ఎప్పుడు కూడా చేయటానికి ఇష్టపడం. ఒకవేళ దేవుడికి ఇష్టమైన మనకు కష్టమైన పనులు ఎప్పుడు చేయం. మనకి ఇష్టమైన పనులే చేస్తాం, మనకి ఇష్ట ప్రకారం బ్రతుకుతాం. ఒకవేళ ఇదే భావజాలంతో దేవుడు అనుకుంటే, ఇప్పుడు మనం ప్రతినిత్యం తప్పులు చేస్తున్నాం, ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆయన కనుక మనకు క్షమించకపోతే, ఆయనే కనుక మనల్ని ఆదరించకపోతే అసలు ఒక్క మనిషి అయినా భూమి మీద బ్రతకగలడా చెప్పండి? అంటే దేవుడు కూడా క్షమిస్తాడు, దేవుడు కూడా కరుణిస్తాడు, దేవుడు కూడా దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో తగ్గుతాడు ఆయన. ఎందుకంటే ప్రేమ, అది ప్రేమ ఉంది కాబట్టి తగ్గుతాడు ఆయన. ఆయన దైవం, ఆయన సుగుణం. కానీ మనం తగ్గేదేలే కదండి. ఈరోజు నిజంగా ఇట్లా వాక్యం ప్రకారం మనం బేరీ చేసుకుంటే అసలు మన బ్రతుకులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, మన జీవితాలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి, ఈ ప్రపంచానికి ఉన్నతమైన ప్రమాణాలు, ఒక చక్కటి జీవన విధానం కలిగించడానికి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఒక్క మాటగా చెప్పాలంటే మన బ్రతుకులో వెలుగు నింపడానికి ఈ మాటలు మనకి ఇస్తే, అసలు ఈ మాటలు ఇక్కడికి వచ్చి శ్రద్ధగా వింటున్నాం మనం చెప్పండి? పోనీ ఇంటికాడైనా కనీసం మీరు బైబిల్ చదువుతున్నారా? నేను చాలా సందర్భాలు మొత్తుకున్నాను మిమ్మల్ని, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కనీసం ఒక 10 వచనాలు చదవండి. మీరు ఇంటికాడ చదవరనే ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ నించోబెట్టి 10 వచనాలు, కనీసం 10 వచనాలు, కీర్తన గ్రంథమో, సామెతల గ్రంథమో, ఇంకో పుస్తకం 10 వచనాలు చదివిస్తున్నాం. కనీసం ఎక్కడైనా ఆయన చదువుతున్నప్పుడు, ప్రతిగా మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యాలు మీ మనసులో పెట్టుకుంటున్నారా? పోనీ ఎక్కడైనా దాని భావజాలను ఆలోచిస్తున్నారా? ఏం క్రైస్తవ్యం అండి మనం? అసలు ఏం దేవుని పిల్లలం, ఏం మారాం మనం? అంటే ఒక 10 వచనాలు కూడా వారానికి ఇక్కడికి వచ్చి కనీసం చదవటానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతిగా చదవటానికి బైబిల్ చదవట్లేదు, అప్పుడు కూడా భావాన్ని ఆలోచించట్లేదు. పాట వస్తుంది, ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పటి నుంచి మనకు ప్రతిజ్ఞ నేర్పారు. అలాగే ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి, దేవుడి పట్ల మన భావజాలం ఎలా ఉండాలని యూనివర్సిటీ వారు ఒక చక్కటి ప్రతిజ్ఞ గీతాన్ని మన కోసం రాయించారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని లేపుతాను, ఎంతమంది చూడకుండా పాట పాడగలరు మీరు చెప్పండి? ఎంతమంది ఆ పాట పాడగలరు? ప్రతిరోజు పొద్దున్న లేగానే ఆ పాట పాడండి. ఆ పాటలో భావాన్ని అర్థం చేసుకోండి. సిగ్గు వస్తుంది అప్పటికైనా, సిగ్గు. నిస్సిగ్గుగా బ్రతుకుతున్నాం మనం. దేవుని ఎదుట ఎలా బ్రతుకుతున్నాం?
నిస్సిగ్గు అంటే ఏంటి అర్థం? సిగ్గు లేకుండా. ఒకసారి ఆ ప్రతిజ్ఞ, కనీసం ప్రతిజ్ఞ సాంగ్ నేర్చుకున్నాం. ఓల్డ్ పుస్తకం, ఈ పుస్తకం ఎన్ని పాటలు ఉన్నాయండి? పాటల పుస్తకంలో 170 పాఠాలు ఉన్నాయి. పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాఠం. మనం ఎలాగో అన్ని పాటలు ఎలాగో చదవం కాబట్టి కనీసం ఇటువంటి పాఠాలైనా అది దాన్ని ఏమంటారు, పాట నేర్చుకోండి. ప్రతిరోజు పొద్దున్న మీ కుటుంబంతో పాడుకోండి. అది మీ పిల్లలు మంచి భవిష్యత్తులో మంచిగా పైకి వస్తారు. వాళ్ళకి మంచి భావజాలం అబ్బుతుంది. అర్థమైందండి? మనం అట్లా ఉండం, మన పిల్లలను కూడా మనం ఉండనివ్వం. ఇది పరిస్థితి అయిపోయింది చూడండి ఒకసారి. చాలా తప్పండి అది. అలాగే బైబిల్ 66 పుస్తకాలు శ్రేష్ఠ చెప్పింది. శ్రేష్ఠకి నేను నేర్పించలేదండి. మరి సండే స్కూల్ పిల్లలు నేర్పారో ఆ పిల్లలు నేర్చుకుందో, వాళ్ళ తల్లి నేర్పించిందో తెలియదు, కానీ నేనైతే నేర్పించలేదు. 66 పుస్తకాలు చెప్పింది. ఇక్కడ ఎంతమంది టకా నుంచున్న 66 పుస్తకాలు బైబిల్ చెప్తారు? మీరు చెప్పండి, పుస్తకాల పేర్లు చెప్తారు చెప్పండి. క్రైస్తవులే మనం. ఎప్పటి నుంచి మోస్తున్నాం బైబిల్ని? ఇప్పుడు చెప్పండి, మనకు సిగ్గుందా? సిగ్గులేదు? మీరు చెప్పండి పోనీ. ఏమండి, నిజం చెప్పండి. దీనికి కూడా యూనివర్సిటీ వారు ఆలోచించి మీకు ఈ పాఠాలు కంఠస్థ అయిపోయిన ఒక పాట కట్టారు. ఆది కాండము నిర్గమ కాండం అనే పాట. ఆ పాట వచ్చకపోనే ఆ పాట నేర్చుకున్నారా? అదే సండే స్కూల్ పిల్లలు కూడా పాట నేర్పించండి. మీరు పిల్లలకు వచ్చి ఈ రెండు పక్కా రావాలి. ప్రతిజ్ఞ పాట, బైబిల్లో పుస్తకాలు పాట వేరావు. ప్రార్థన చేయటం ఇంకొంతమందికి రాదు. అంటే అసలు ఎందుకు వస్తున్నట్టు మనం చర్చికి చెప్పండి. మీరు ఎందుకు వస్తున్నట్టు చర్చికి ఎందుకు రావాలి? ఆశీర్వాదం కోసమా? అంటే చర్చికి వస్తే ఏమన్నా మనకు జరుగుద్దనా? దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారం బ్రతకకుండా, ఏమంటే ఎలాగో మనకు దేవుడు తెలిసాడు, ఎలాగో మనకు దేవుడు అర్థమయ్యాడు. నిజమైన దేవుడు ప్రపంచానికి తెలియదు, కొద్దో గొప్ప మనకు తెలిసిన మనం ఏం చేస్తున్నాం? ఎందుకు మన జీవితాలు ఫలించట్లేదు? ఎందుకు మనం జీవితంలో సీరియస్నెస్ తీసుకోవట్లేదు? ఎందుకు వాక్య ప్రకారం బతకట్లేదు? నేను చెప్పనా? నిజం చెప్పనా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు మెజారిటీ పీపుల్స్ వాక్యం పట్ల శ్రద్ధ లేదు, వాక్యాన్ని వినట్లేదు. నాకు అదే అర్థమైంది. వాళ్ళు చేసిన త్యాగం మేమెంతలేండి. ఇప్పుడు ఒక వాక్యం చెప్పాలంటే ఒక నైటో లేకపోతే ప్రతిరోజు ఆలోచిస్తూ కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆలోచిస్తాం. ఇది ఈ శ్రమ చాలా తక్కువ అనుకోండి మీ దృష్టిలో. కానీ మా గురించి ఆలోచించకపోయినా భక్తులు ప్రవక్తలు ప్రాణాలు పెట్టారు కదండి. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు కదా, దేవుడే మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు కదా. మరి ఎంత శ్రద్ధగా ఈ వాక్యాన్ని మీరు ఎలాగో చదవరు, చెప్పినప్పుడు కూడా మీరు వినరా? మీరు తీసుకోరా? ఆ మాటలు మనలోకి వెళ్ళటం లేదు కాబట్టి ఆ మాటలు మనం ముందు మనకు రావాల్సింది ఫండమెంటల్గా వాక్యం వినాలి, వినటం నేర్చుకోవాలి, తర్వాత చదవటం నేర్చుకోవాలి, తర్వాత దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. 3rd స్టెప్, 4th స్టెప్ దాన్ని అమలు చేయాలి. ఈ 4 స్టెప్పులు జరిగితేనే మీ బ్రతుకులో కొద్దో గొప్ప వెలుగు కనపడుతుంది. అప్పటి వరకు మన బ్రతుకులు వెలుగు కనపడదు. ఎందుకు మన బ్రతుకులు వెలగట్లేదు? ఎందుకు మన జీవితాలు మారట్లేదంటే వాక్యం మనలో ఫలించటం లేదు, వాక్యాన్ని వినేవాళ్ళు లేరు. వాక్యం వింటే ఎలా ఉండో చెప్పనండి? వాక్యం వింటే దేవునికి లోబడతాం, దేవుని మాటకు లోబడతాం. దేవుడు ఏది చెప్తే తూచే తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. దానికి కూడా అంటే వాక్యానికి విరుద్ధమైన జీవితం అంటే ఎవరికి విరుద్ధమైన జీవితం అది? చెబుతున్నానండి, వాక్యానికి విరుద్ధమైన జీవితం అంటే ఎవరికి విరుద్ధమైన జీవితం? దేవునికి విరుద్ధమైన జీవితం అది. అంటే నువ్వు ఎవరి మాట వినట్లేదు? ఉదయ భాస్కర్ మాట కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి మాట వినట్లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు దేవుడి మాట వినట్లేదు. మీరు ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట మీరు వినట్లేదు. అంటే ఎంత పొరపాట్లు మనం ఉన్నాం చూడండి, ఎంత పొరపాటు. అలాగూ దేవుడిని క్రీస్తుని తెలుసుకున్నాం, వెలుగులోకి వచ్చాం. మనం కూడా ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి? ఆనాడు ఇశ్రాయేల్ కూడా అంతేనండి. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఆనాడు ఇశ్రాయేలు జరిగిపోయిన జాతులు ఆ ప్రపంచంలో వాళ్ళందరూ ఎలా బ్రతికారో చెప్తున్నారు చూడండి. అక్కడ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు ఏమని చెప్తున్నారు చూడండి ఒకసారి. మరియు చూడండి ఎన్నో వచనం తల్లది, 21, 22 వచనాలండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగారట. దేవుని కష్టపడి ఎలా కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఓకే, లోకం నుంచి విడిపోయి వచ్చారు, ఒక స్టెప్ జరిగింది. వాళ్ళు అంతే,
మొరపెట్టారు, దేవుడా ఈ ఐగుప్తుల బానిసత్వంలోంచి మమ్మల్ని అందరిని విడిపించు, మమ్మల్ని విడిపించని ఏడుపు, గోల గగ్గోలు పెట్టారు. అలాగే మనం కూడా ఈ లోకాన్ని సహించలేకపోతున్నాం, ఈ లోకంలో అన్యాయస్తులు సహించలేకపోతున్నాం, ఈ లోకంలో అన్యాయంగా బ్రతకలేకపోతున్నాం. దేవుడా మాకు విముక్తిని ప్రసాదించు అని ఏడ్చాం, బాధపడ్డాం. క్రీస్తుని తెలుసుకున్నాం, ఆ ప్రకాశం మన మీద ఆ వెలుగు చూపించింది. తద్వారా మనందరూ కూడా క్రైస్తవులుగా తీర్చిదిద్దపడ్డాం. వారం వారం చర్చలకు వస్తున్నాం, కొద్ది గొప్ప తెలుసుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి ఎరిగి అంటే దేవుడు తెలుసుకున్నారు. ఈయనే నిజమైన కుమారుడు, దేవుని కుమారుడు తెలుసుకున్నాం. మనం కూడా యెహోవాయే నిజమైన తండ్రి తెలుసుకున్నాం. మనం ప్రపంచాన్ని కలిగించింది ఒక్కడే తండ్రి తెలుసుకున్నాం. మనం తెలీదా మీకు? వారు దేవుణ్ణి ఎరిగి ఏం చేశారట? దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. దేవుడు కనబడతాడండి? మమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, దేవుడు కనబడతాడా? దేవుడు కనబడతాడా? మరి మాట్లాడరే, గట్టిగా చెప్తారు, మాట్లాడరేంటి? కనపడ్డు. ఆయన అదృశ్య దేవుడు. దేవుడు గొప్పవాడేనా? ఎంత గొప్పవాడు దేవుడు? ఏమండి, మనల్ని బ్రతికించేవాడు దేవుడు, చక్కటి బ్రతుకులు నేర్పేవాడు దేవుడు, మనల్ని బ్రతికిస్తున్నవాడు దేవుడు, మన బ్రతుకులు మార్చగల సమర్థుడు దేవుడు. అవునా కదా? నేను చెప్పే మాటలో డౌట్ ఉందా? మనల్ని బ్రతికించే దేవుడేనా? మనల్ని పోషించి బ్రతికించే సమర్థుడు దేవుడు, మన బ్రతుకులను మార్చి మనల్ని వెలుగులోకి తీసుకెళ్లే యోగ్యుడు దేవుడు. అంత గొప్పోడు. నువ్వు తెలుసుకున్నావు. అవునా? ఈ ప్రపంచానికి ఆ దేవుడు కనబడుతున్నాడా? కనబడటం లేదు. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. మరి ఆ అదృశ్య దేవుణ్ణి నువ్వు ఆవిష్కరించగలవా? నువ్వు చూపించగలవా? నువ్వు గొప్పడని చెప్తున్నావు. ఆ గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే బ్రతుకులు మార్చగలడు. ఆయన మాటతో బ్రతుకులు మార్చగలడు, ఆయన బ్రతుకులు మార్చగలడు. ఇప్పుడు కనబడని దేవుణ్ణి నిజంగా నువ్వు నమ్మితే నీ బ్రతుకు నువ్వు మార్చుకున్నావా? తద్వారా సమాజంలోకి ఒక్క బ్రతుకునైనా మార్చగలిగావా? చెప్పు. అంటే ఏంటి ధైర్యం ఈ ప్రపంచానికంటే? ఆ దేవుడు కనబడ్డ కాబట్టి అంత ధైర్యం వాళ్ళకి. ఏంటి? దేవుడు కనబట్టలేదు, నేను ఎందుకు దేవుడి కోసం బ్రతకాలి, నేను ఎందుకు బైబిల్ చదవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నేను నా ఇష్టం అని ఎందుకు అంటున్నావు నువ్వు? ఎందుకు దేవుని కోసం బ్రతకలేకపోతున్నావు? ఎందుకు వాక్యాన్ని చదవలేకపోతున్నావు? ఎందుకు దేవుని మాట ప్రకారం నువ్వు నిలబడలేకపోతున్నావు? అంటే కారణం కనబడతాలా ఉంటావు నువ్వు? కనబడతాలా ఉంటావా? చెప్పండి. మన పిల్లలు ఉంటారండి, నిజంగా తల్లిదండ్రులు అంటే భయం అంటే మనం కనబడినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. కనబడకపోతే ఆ లేడుగా, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నా ఇష్టం. అలాగే ఈ ప్రపంచానికి దేవుడు కనబట్టలేదు, ఆయన గొప్పతనం అర్థం కావట్లేదు. అందుకే దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోతున్నారు. ఏం మహిమపరుస్తుంది? మనం ఏం మహిమపరుస్తున్నాం మీరు చెప్పండి. మనం ఏం మహిమపరుస్తున్నాం దేవుణ్ణి? ఎలా మహిమపరచడం? ఎలా ప్రైజ్ చేయాలని? చర్చికొచ్చి ప్రైజ్ చేస్తారా? చర్చికొచ్చి ప్రైజ్ చేస్తారా? ఎలా ప్రైజ్ చేయాలండి? అదే మీరు వింటున్న వాక్యం శ్రద్ధగా విని దాన్ని అప్లై చేయాలి, అమల్లో పెట్టాలండి. ఎందుకు అట్లా లేకపోతే ఎందుకు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఆయన మహిమపరచడం అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నీ బ్రతుకు ద్వారా ఈ ప్రపంచానికి చూపించాలి. చాలామంది ప్రపంచం అనుకుంటున్నారు, చాలామంది నేను ఇంటిని ఘనంగా కట్టుకోవాలి, నా పెళ్ళిని ఘనంగా చేసుకోవాలి. ఏమనుకుంటున్నారు? ఇంటిని ఘనంగా కట్టుకోవాలి, పెళ్ళిని ఘనంగా చేసుకోవాలి, ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేయాలి. మరి నీ బ్రతుకు ఘనంగా ఉండొద్దా? అసలు దేవుడు కోరుకున్నది ఇదండి. దేవుడు కోరుకున్నదే. ఆ దేవుడు కోరుకున్న ఘనత నీ బ్రతుకులోకి నీ బ్రతుకులోకి రావాలి అంటే వాక్యం నీ జీవితంలోకి వెళ్ళాలి. దేవుని మాట నీ బ్రతుకులోకి రావాలి. దేవుని మాట నీ నరాల్లోకి జీర్ణించుకుపోవాలి. ఎస్, అందుకనుగుణంగా ప్రతి వారం మిమ్మల్ని చెక్కుతున్న వాక్యంతో చెక్కుతున్నాం. భక్తులు అదే చేశారు, బైబిల్ అదే చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది, మీకు అవేర్నెస్ కలిగిస్తుంది, మీకు అవగాహన కలిగిస్తుంది. ఆలోచించండి ఒకసారి. లోకానికి ఎలాగ ఇవి తెలియవు, వాళ్ళ బ్రతుకులను సమస్యపోతున్నాయి, నాశనానికి వెళ్ళిపోతున్నాయి. మీరు కూడా అలాగే ఉంటారు, విలువ తెలియదండి.
ఏమండి? పవర్ ఆఫ్ వర్డ్ అంటే దేవుని పవర్ ఎక్కడ ఉందంటే దేవుడి మాటలోనే ఉంది. ఆ పవర్ మనకు అర్థం కాక, ఆ మాట అర్థం కాక చాలా తేలిగ్గా తీసుకుంటున్నామేమో మనం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, కనబడని దేవునికి కనబడే బైబిలే సాక్ష్యం అండి. కనబడని దేవునికి కనబడే అక్షరాలే సాక్ష్యం అండి. కనబడని దేవునికి కనబడే ప్రకృతే సాక్ష్యం అండి. కనబడని దేవునికి కనిపించే నీ రూపమే దేవునికి సాక్ష్యం. మరి ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నాం చెప్పండి? ఇన్ని వాస్తవాలు తెలుసుకుంటున్నాం కదండి. ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోయారు. ఎందుకు? ఆ మాట విలువ వాళ్ళకి అర్థం కాక, ఆ మాటను తీసుకోక, ఆ దేవుడు అంటే ఏదో నామకార్థంగా వచ్చేసి వెళ్ళిపోయి జీవితాల్లో ఎటువంటి మార్పు. ఎందుకంటే వాక్యం లోపలికి వెళ్తలేదు, వాక్యాన్ని తీసుకోవట్లేదు వాళ్ళు. అందుకే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిగా మహిమపరచలేదు ఒకటి. తర్వాత ఏమంటే థ్యాంక్స్ చెప్పలేదట దేవుడికి. ఏం చెప్పలేదు? థ్యాంక్స్. అయ్యా, నీ కుమారుని యేసుక్రీస్తు నాకు ఇచ్చావు కదా. ఎలా ఇచ్చావు? మన బహుమతి అంటే ఎవరికి ఎలా ఇస్తాం చెప్పండి? మంచి బొమ్మ, అందంగా కదండి, అందమైన బొమ్మ. మళ్ళీ దాన్ని చక్కటి రంగు పేపర్లతో దాన్ని ఏం చేస్తారు? ప్యాకింగ్ కవర్ చేసి ఇస్తాం కదా, అంత అందంగా ఉంటుందండి. దేవుడండి యేసుక్రీస్తుని రక్తశక్తం అయిపోయిన తన శరీరాన్ని, తన బ్రతుకుని, నలిగిపోయిన ఆయన జీవితాన్ని మనందరికీ ఇచ్చాడండి. తత్ఫలితంగా ఆయన నలిగిపోయి ఆయన రక్తాన్ని కారిస్తే మన బ్రతుకులు వెలిగాయండి, మన జీవితాలు పండాయి, మనం పరిశుద్ధతలోకి వచ్చాం. మరి థ్యాంక్స్ ఏం చెప్పావు? నువ్వు ఏం చేశావు? కాసేపు సమయాన్ని ఇవ్వటానికే నీకు బాధే, వాక్యం వినటానికి బాధ. ఒక్క అరగంట తిన్నంగా కుర్చీలో కూర్చుని వాక్యం వినటానికే నీకు శ్రద్ధగా వినటానికి బాధే. ఇంక నువ్వేం చేసావు? థ్యాంక్స్ అని ఏం చెప్పావు? ఎన్నో రంగులు, ఎన్నో పువ్వులు, ఎన్నో కాయలు, ప్రకృతి అంతా చూస్తుంటే అబ్బా ఆహా అని ప్రపంచం అనుభవిస్తుంది. ఎన్ని కాయలు, ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నావు, తింటున్నావు, అనుభవిస్తున్నావు. ప్రతిగా నువ్వు ఏం థ్యాంక్స్ చెప్పు దేవుడికి. ఆయన ఏం కోరాడు మనల్ని? ఏం కోరాడు చెప్పనండి? ఆయన కోరింది ఒక్కటేనండి, అన్నీ ఇచ్చాడండి. ఇచ్చావు, గివింగ్. తీసుకోండి. థ్యాంక్స్ ఎలా చెప్పాలంటే, మీరు మాత్రం నా వాక్యం ప్రకారం బ్రతకండి, నేను చెప్పిన మాట ప్రకారం బ్రతకండి, నేను ఎలా బ్రతకమని అలా బ్రతకండి. అంత కష్టం అయిపోతుందా మీకు? కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లింపలేదు. ఎందుకు చెల్లింపలేదు? వాళ్ళ బ్రతుకులు బాగాలేదు, వాళ్ళ బ్రతుకులు మార్చుకోలేదు. దేవుని పట్ల వ్యతిరేకమైన జీవన విధానాలు, తద్వారా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు కంటనీరు తెప్పించారు. దేవుడికి కంటనీరు తెప్పించారు వాళ్ళు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, థ్యాంక్స్ లేదు. థ్యాంక్స్ కలిగిన జీవితం ఎలాంటి తెలుసండి? ఇప్పుడు ఎన్ని దేవుడు ఇచ్చాడు నాకు, యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు. థ్యాంక్స్ కలిగిన జీవితం ఎలాంటి చెప్పనండి? దేవునికి లోబడి దేవుని మాట ప్రకారం బ్రతికి చక్కటి సుగుణాలు వాళ్ళ జీవితాల్లో కనబడతాయి, వికసిస్తాయి. చక్కటి సువాసన వాళ్ళ జీవితం నుంచి వెదజల్లుతుంది. ఆకర్షిస్తాం, అనేక మందిని ఆకర్షిస్తాం. మనం ఆకర్షించమండి, వికర్షిస్తాం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, ఆకర్షించేది దేవుడి గుణం, ఒక మనిషిని వికర్షించేది ఎవరి గుణం? వికర్షకులు ఎక్కువైపోయారు ఆకర్షకుల కన్నా. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే తర్వాత ఏమన్నాడు? మళ్ళీ వాదన. ఏంటి వాదన? నేను నీకోసం బ్రతకపోవటం ఏంటి? నేను బాప్తీసం తీసుకోలేదా? చర్చికి రావట్లేదా? పాటలు పాడట్లేదా? దేవుడికి ఇవ్వట్లేదా? ఏంటి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? వాదనలో. ఏంటిది? ఇలా వాదించి దేవుణ్ణి వేధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాదించి వేధిస్తున్నారు దేవుణ్ణి వీళ్ళు. ఆ రోజు వాళ్ళంతే తమ వాదములందు వ్యర్థులైపోయారు. మన బ్రతుకుని చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఒక్కటే, ఎవ్వరు చెప్పక్కల. ఒకసారి మనకి వచ్చిన గుణం ఏంటంటే, మనకు వచ్చిన రోగం ఏంటంటే, జబ్బు ఏంటంటే, మనం పరిశీలించుకోం, ఎదుటి వాళ్ళు పరిశీలించటమే మనకు పని. మనలో ఉన్న లోపాలను మనం ఎత్తుక్కోం, ఎదుటి వాళ్ళ లోపాలే పని. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం బాగుపడాలంటే ఎదుటి వాళ్ళని చూడటం మానేయండి. మిమ్మల్ని మీరు చూసుకోండి.
ప్రతి నిత్యం ప్రతిరోజు ఈరోజు లెగిచాం, దేవుడి దయ వల్ల లేచాం. ఏదో పనులు చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, తింటున్నాం. సాయంత్రం పడుకునేటప్పుడు కాసేపు దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. తండ్రి, నేను ఎలా ఉన్నాను, ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నీకు అనుగుణంగా ఉందా, నీకు ఇష్టానుసారంగా ఉందా నా మాట, నా చేత, నా బ్రతుకు అని చెక్ చేసుకోవద్దండి. ఎప్పుడు బయట, ఎప్పుడు లోకం, ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తే అసలు మన గురించి మనం మర్చిపోయేంత ఎత్తుకెదిగిపోయాం మనం. అర్థమైందండి? మన లోపాలని మనం గుర్తించనంత ఎత్తుకెదిగిపోయాం మనం. అందుకే మనం అభివృద్ధి చెందట్లేదు. అందుకే మన బ్రతుకుల్లో అభివృద్ధి లేదు. ఏమంటే చిన్న మాటలు కాదని నేను చెప్పేది, మీకు గుర్తుపెట్టుకోండి. చిన్న మాటలు అయితే కావు. మీరు అర్థం చేసుకుంటే ధన్యులు, బ్రతికితే ధన్యులు, చేసేది ఏం లేదు. లేకపోతే అర్థమవుతుందండి? ఇలా క్రైస్తవులు కూడా ఇలా ఉంటే ఆ మాటను మనం తీసుకోకపోతే, మన బ్రతుకులను పండించుకోకపోతే ఎలా చెప్పండి? ఎలా అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎందుకు వినట్లేదు, ఎందుకు సీరియస్నెస్ తీసుకోవట్లేదు, ఎందుకు ఈ మాటలు ఏమైనా జరిగిందంటే, యేసుప్రభు ఒక మాట చెప్పాడండి. నిజంగా ఆయన ఎంత గొప్పోడో, ఎంత మహానుభావుడో మనందరికీ తెలుసు కదండి. మనందరి గురించి ఆయనకి తెలుసండి. ఏం మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన ఏం మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు వాక్య ప్రకారం బ్రతకాలని అనుకోవట్లేదు మనం? ఎందుకు వాక్యాన్ని వినటం లేదు? ఎందుకు మనం చర్చలకు రావట్లేదు? ఎందుకు దైవ కార్యక్రమాలకు మనందరూ కూడా ఆబ్సెంట్ అయిపోతున్నాం? ఎందుకు దేవుని మాటలు సీరియస్నెస్గా తీసుకోవట్లేదు అంటే దానికి కారణం ఏంటి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఏంటో ఏమండి ఇప్పుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే. ఏమొచ్చిందంటే లోకానికి? ఏమొచ్చిందండి? వెలుగు లోకానికి వచ్చింది. ఏ వెలుగుది? ఈ వెలుగు కాదండి, ఇది టెంపరరీ. ఈ వెలుగు జీవపు వెలుగు వచ్చింది లోకానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తును పంపటం ద్వారా, వాక్యాన్ని లోకానికి పంపటం ద్వారా మనందరినీ వెలుగులోకి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. వెలిగించాలనుకున్నాడు మనందరినీ, మన బ్రతుకులు వెలిగించాలనుకున్నాడు దేవుడు. కానీ తమ అంధకార హృదయములన్నీ అవివేకములైనవి అన్నాడు. అదే పౌలు అక్కడే ఉంటుంది. 21, 22 వచ్చిన 22 వచ్చిన అనుకుంటా. రోమపత్రిక చదివారు కదా మీరు, దాని కిందే ఉంటుంది. ఇప్పుడు దేవుడేమో మిమ్మల్ని మీరు వెలిగించుకోవటానికి, మిమ్మల్ని వెలిగించడానికి ఆయన వాక్కును, యేసుక్రీస్తును పంపించాడు మన కోసం. అర్థమవుతుందా? పంపించినప్పుడు ఇప్పుడు అంధకార హృదయం అంటే చీకటి గల మన హృదయాలు, బ్రతుకులు ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఏమవ్వాలి? వెలగాలి కదా. అంతేనా? వెలగాలి అంటే నీ క్యారెక్టర్, నీ గుణాలు, నీ మాట ఏదైతే ఉందో బ్రైట్ కనబడాలి, లోకానికి ప్రత్యేకం కనబడాలి. లోకస్తులను ఉండకూడదు, లోక సంబంధులను బ్రతకూడదు. అసలు లోక సంబంధమైన జీవితం నీలో రావటానికి వీల్లేదు. దాట్స్ ఇట్. అందుకే వెలుగును పంపించాడు ఆయన. అందుకే అంటాడు కీర్తనకారుడు, తన వాక్కును లోకంలోకి పంపించి వారిని బాగు చేసెను. వారు గుంటల్లో పడిపోతే వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాను. అంటే గుంటల్లో పడిపోయినా, పాడైపోయిన ఈ సమాజాన్ని లేపటానికి, వెలుగునివ్వటానికి, చక్కటి మార్గాన్ని చూపించటానికి వాక్యాన్ని మనకిస్తే, యేసుక్రీస్తుని మనకిస్తే, ఈ బైబిల్ని మనకిస్తే, ఇంత చక్కటి ధన్యత, వారం వారం కూర్చుని ఇంత చక్కటి క్లాసులు అండి, చక్కటి వచనాలు, లక్షల రూపాయలు ఖర్చు పెడితే మీ పిల్లలకి ఏం చెప్తున్నారో తెలుసా అండి? కాలేజీల్లో, స్కూల్స్లో ఈ పాఠాలు లేవండి, బ్రతుకు పాఠాలు లేవండి. లక్షల రూపాయలు ఖర్చు పెడితే శ్రీ చైతన్య, నారాయణ, శ్రీశ్రీ, లేకపోతే ఇంకేం కాలేజీలు ఉన్నాయి? నువ్వేంటి చదివావు? ఏ కాలేజ్ చదివావు నువ్వు? ఎన్ఆర్ఐ లక్షల రూపాయలు పోస్తున్నారే. గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రపంచం మీద బ్రతుకు పాఠాలు ఎక్కడైనా ఉన్నాయా? బ్రతుకును వెలిగించే పాఠాలు ఉన్నాయా? దానికి ఇష్టపడుతున్నాం, డబ్బులు కడతాకి ఇష్టపడుతున్నాం. కానీ ఫ్రీగా సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా దేవుడు ఈ పాఠాలు మీకు నేర్పిస్తుంటే ఎందుకంటే అంత నిర్లక్ష్య వైఖరి? ఎలా బాగుంటాం చెప్పండి? బాగుంటాం మనం? క్షేమం కలుగుద్దా? మళ్ళీ గుండెలు బాదుకు నడుస్తుందని బాధ వస్తే చేతులారా పాడు చేసుకున్నావే నువ్వు. ఇర్మియా గారు అంటాడు, నిన్ను నీ తండ్రి తన వాక్కు చేత చేయి పట్టి నడిపిస్తుండగా నాకొద్దు అని
వాళ్ళ బాధకు వాళ్ళ శ్రమకు వాళ్ళే కారకులయ్యారట. బైబిల్ ఉందండి ఆ వాక్యం, ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21-22 అనుకుంటా, ఐ థింక్, నేను అనుకుంటున్నాను. నేను 2వ అధ్యాయం ఉంటుంది అది. నీకు శ్రమకు బాధకు కారణం ఏంటో చెబుతున్నాడు అక్కడ. దొరకలేదా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, అదే 19వ వచనం చూడండి, బాగుంటుంది. 19వ వచనం, ఆ 16వ వచనం నుంచి అంత సందర్భం అంత అదే. అయితే 19వ వచనం చూడండి, ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాని విసర్జించడం. దేవుని విసర్జించడం అంటే చెప్పనా? నేను విసర్జించడం ఏంటి? నాకు దేవుడు తెలియకపోవటం ఏంటి? నేను క్రైస్తవుని కాదా? నేను చర్చికి రావట్లేదు అప్పుడప్పుడైనా, కనీసం అప్పుడప్పుడైనా. మీ వాదములందు మీరు వ్యర్థులు అయిపోతారు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే నీ బ్రతుకులో ఆయన మాట లేదు. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే నీ బ్రతుకులో ఆయన బాట లేదు. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే నీ జీవితంలో ఆయన మాట కానీ ఆయన గౌరవం లేదు నీ దగ్గర. గౌరవం ఉన్న చోట దేవుడు ఉండడు. ఆయనకి మర్యాద లేని చోట దేవుడు ఉండడు. ఆయనకి ఆధారం లేని చోట దేవుడు ఉండడు. అదే ఈ ప్రపంచం అనుభవిస్తుంది. వాళ్ళ అనుభవించి తీరుతుంది. ఈ రోజున కళ్ళ ముందు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయినా మనకు మాత్రం ఏ మాత్రం మనోనేత్రాలు నమ్మకు నీరు కిమ్మన్నట్టున్నాం అంతే. కోట్ల రూపాయలు పోసిన ఈ మాటలు మీకు ఎవరు చెప్పరు. చెబుతుంటే మీకేమో నిర్లక్ష్యం కదండి. ఉండండి, చేసేదేమని చెప్పండి. ఆ తండ్రి అక్కడి నుంచి ఎలా బాధపడుతున్నాడో, మీ అందరికీ సేవకుడుగా, మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు నడిపించేవారుగా మాకు కూడా బాధ ఉంటుంది. మా బాధ ఏం కాదండి, మీ డబ్బులు వద్దండి. స్పష్టంగా చెబుతున్నానండి, మీ కానుకలు వద్దు, మీ డబ్బులు వద్దు, మీకు నమస్కారం. నిజంగా చెబుతున్నాను, మీరు ఇచ్చిన అవసరం లేదు. ఒక సేవకుడుగా, బైబిల్ పట్టుకున్న వాళ్ళుగా మా కష్టాన్నే మీకు వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే నిజమైన సేవ. మీకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ అభ్యర్థించేది ఏంటంటే, వాక్యం ప్రకారం బ్రతకండి చాలు. వాక్యం ప్రకారం ఎంతకంటే సంతోషం లేదండి. అట్లాంటి వాళ్ళ కోసం వాక్యం ప్రకారం బ్రతుకుతుంటే, దేవుడి కోసం పరితపిస్తుంటే ప్రాణం పెట్టాలనిపిస్తుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణం పెట్టాలనిపిస్తుంది. దేవుడికి వీడు దేవుని ప్రకారం, ఆయన మాట ప్రకారం బ్రతుకుతుంటే ఆయన ఏవైనా చేస్తాడు, మీకోసం ఏవైనా చేస్తాడు. కానీ అంత పరిస్థితి మనం తెచ్చుకోవట్లేదుగా. అంత పరిస్థితి మనం తెచ్చుకోవట్లేదు, మనకు అంత నమ్మకం లేదు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండా, ఏమండి లేకుండాటాయి అంటే భయభక్తులు లేదంటే భయం లేదు. అమ్మో వాక్యం చదవకపోతే, అమ్మో వాక్య ప్రకారం బ్రతకపోతే, అమ్మో దేవుడు చెప్పాడు కదా, ప్రతినిత్యం నన్ను దేవుళ్ళు ఉండమన్నాడు కదా. దేవుళ్ళు ప్రతినిత్యం ఉండటం అంటే ఏం కాదండి, నీ బ్రతుకును మార్చుకోవటం. నీ నోట్లోంచి అసందర్భ ప్రలాపన మాటలు రాకూడదు. నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. నువ్వు ఎవరిని కూడా నీ మనసులో ఎవరిని కూడా శత్రువుగా చూడటానికి వీల్లేదు. అందుకే పాట పాడమనండి. మనకెవ్వరు శత్రువులు కాదు, అపవాది తప్ప మనకెవ్వరు శత్రువులు కాదు. అందరూ మన తండ్రి పిల్లలు, అందరూ ఒకటే. ఎంత బాధ పెట్టినవ్వండి, ఎంత హింసించినవ్వండి, ప్రేమ, క్షమ, సమాధానం చెప్పాడు కండి. ఎంత ఉన్నాడు బుడ్డోడు, ఎవరు? సందేశ్. చిన్న చిన్న పలుకులు, ప్రేమ, వచ్చిరాని భాషతో ఆత్మఫలాలు ఫస్ట్ ప్రేమ 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 ప్రేమ. ఎందుకు రావట్లేదు మనకి? ఎదుటివాడి కోసం ప్రాణం పెట్టే ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. పోనీ ఈ 9 లక్షల గురించి ఇంటికి ఆలోచించండి. పోనీ మీరు డిప్లొమా ఫస్ట్లో పాఠం ఉంది. ఏం పాఠం? ఫలించే చెట్టువా, నరకబడిన మొద్దువా. మనం వినంగా, మేము వెంటబడినా మనం వినం కదా, ఆ పాటలు వినం కదా. ఆ ఆత్మఫలాలు మనలో ఉన్నాయి. పోనీ ఆ ఫలాలు మనలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఈ ఫలాలు లేకుండా మనం ఎట్లా బ్రతుకుతాం? కఠినాత్మలు అయిపోయామండి. లోకంలో కూడా అంత కఠినత్వం ఉండదండి. నేను చెప్తున్నాను, లోకంలో అంత కఠినత్వం ఉండదు. వాళ్ళైనా కనీసం పట్టు విడుపు ఉంటుంది. నేను చూస్తాను కదా, మేము ఎన్నో ఈ సెటిల్మెంట్లకి ఎన్ని చూస్తాం కదా, తెలియని వాళ్ళం కాదు కదా. పట్టు విడుపు ఉంటుంది అస్సలండి. మరి ఏంటో, ఏం క్రీస్తుని చూపిస్తున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, అసలు మీలో ఉన్న భక్తి ఏంటో అర్థం కావట్లేదు.
ఒక వందనం ఉండదు, కూర్చుని కుటుంబ సభ్యుడితో కూర్చుని కనీసం ఒక మంచి మాట మంతి ఉండదు. కనీసం పనికి వెళ్ళినప్పుడు, కార్యక్రమం సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ సువాసన, నీ మంచి లక్షణాలు వెదజల్లే తత్వం మనలో ఉండదు. ఏంటండి బ్రతుకు? ఎంతకాలం ఇదా భక్తి? ఇదే ఈ ప్రపంచ భక్తులని నేర్పిస్తున్నారు. బయట గుళ్ళు అదే నేర్పిస్తున్నారు. అదే పరమాన్నం అనుకుని తింటున్నారు బయట. అదే నిజమని భ్రమపడుతున్న వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నరకానికి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా పాటించక నరకానికి వెళ్ళిపోతారా? నీ దేవుని యందు భయభక్తులు లేకుండాటయు బాధకును. అంటే ఇప్పుడు మనకి బాధాశ్రమ కారణం మీరు చెప్పండి. చేతులారు తెచ్చుకున్న బాధాశ్రమలు. ఒకవేళ నేను చెప్తున్నా రాసుకోండి. అంటే దేవుళ్ళో బ్రతికిన బాధాశ్రమలు వస్తాయి, మనం తెచ్చుకున్న బాధాశ్రమలు వస్తాయి. ఈ రెండింటికి ప్రధానమైన తేడా చెప్తున్నాను, జాగ్రత్త అటెన్షన్గా వినండి. నువ్వు తెచ్చుకున్న బాధ, నువ్వు తెచ్చుకున్న శ్రమకైతే దానికి రెమెడీ ఉండదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, కుంగిపోతూనే ఉంటావు నువ్వు. కానీ దేవుని వలన వచ్చిన బాధకు, శ్రమకు ఏముంటుంది? ఆదరణ ఉంటుంది. చావుకెళ్ళిపోయినా ఎలా ఉంటాడు? ఆదరణ. నాకేమవుతుంది? నా తండ్రి నాకున్నాడు. ఎట్టి శ్రమల్లోనైనా నన్ను ఆదరించే నా దేవుడు నాకుండగా అన్నాడు పౌలు గారు. అది దానికి దీనికి తేడా. చాలామంది అండి బాధపడిపోతూ, ఇది దేవుడి వలన వచ్చిందండి, నీ బొంద వచ్చింది, నీకు నీ చేతులారా తెచ్చుకుని ఇది దేవుడి వలన. తప్పండి ఆ మాట. ఒకవేళ నిజంగా దేవుడి వలన వస్తుంది, లెక్క చేయి, ఎవరికి చెప్పం అసలు. మనం అసలు లెక్క చేయం, దాన్ని పక్కగా తీసేస్తావు అంతే. నువ్వు లెక్క చేస్తున్నట్టు అర్థం ఏంటి? నువ్వు తెచ్చుకున్నావు. అది కుంగిపోతున్నట్టు అర్థం ఏంటి? నువ్వు తెచ్చుకుంటున్నావు. అపోస్తుల కంటే ఎక్కువ బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి మనకి. యేసుక్రీస్తు కంటే ఎక్కువ శ్రమలు బాధలు పడ్డాం మనం. చెప్పండి అసలు. దాంతో పోల్చు. అప్పుడు అనుకుంటాం, వాక్యంలో ఉన్నవాడికి, వాక్య ప్రకారం శ్రమ వచ్చింది అనుకోండి, నా ప్రభువుకి, నా కోసం ప్రాణపడి ప్రభువుకి వచ్చిన శ్రమల ముందు నా శ్రమ ఎంత, పౌలు గారు పడిన కష్టం ముందు నా కష్టం ఎంత, అపోస్తులు పడిన శ్రమ ముందు నా శ్రమ ఎంత. ఎవడైనా ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఉన్న జీవితంలో కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, లేవొచ్చినా ప్రాణమే పోతున్నా, మొక్కవోని విశ్వాసం, చెదరని దరహాసం, దేవుని కోసం పట్టు విడవని జీవితం. ఎందుకంటే ఈ జీవితం నాది కాదు కదా, నా తండ్రిది కదా. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా ఎప్పుడైనా. ఇది దీనికోసం కుంగిపోవడానికి ఈ జీవితం నాకు శాశ్వతం కాదే. శాశ్వతం కాని దానికోసం బాధపడేవాడిని ఏమంటారు మీరు చెప్పండి? శాశ్వతం కాని దానికోసం బాధపడేవాడిని ఏమంటారు చెప్పండి? యాక్సిడెంట్ అయిందండి, కింద పడిపోయాడు, బట్టలు జరిగిపోయినాయి. ఏం జరిగిపోయినాయి? బట్టలు జరిగిపోయినాయి, బట్టలు మాసిపోయినాయి. ఇంకోడు సేమ్ అదే పడి ఇంకోటి పడ్డాడు, చేయి ఇరిగిపోయింది. ఎవడు బాధపడాలి చెప్పండి? ఇప్పుడు బట్టలు కావాలంటే మనం కొనుక్కోవచ్చు, నువ్వు వెళ్ళి. అది అశాశ్వతం. దానికోసం ఏడుస్తున్నా ఆయన చూసి ఏమంటారు? ఇప్పుడు ఏడవలసింది ఎవడో? చేరినోడు ఏడవట్లా, బట్టలు మాసిపోయినోడు, బట్టలు ఇరిగిపోయినోడు మాత్రం ఎడుతున్నాడు. ఇప్పుడు అశాశ్వతం ఈ లోకం కోసం ఏడ్చేవాడిని ఏమనాలి? బాధపడేవాడిని ఏమనాలి చెప్పండి? పరలోకం రాకపోతే ఏడు, దేవుడు నీ జీవితం లేకపోతే ఏడు, వాక్యం నీ బ్రతుకులో లేకపోతే ఏడు, మోకాళ్ళు వేసి ఏడు. లోకం లేదు, రాడదని, అది లేదని, ఇది లేదు, ఆడేది అన్నాడు, ఈడేదన్నాడు. ఎందుకు ఎడుతున్నావు? అది ఈ రెండింటికి తేడా. అది గుర్తుపెట్టుకో. బాధకు శ్రమ కారణం తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడ ఉందాం మనం? యోహాను సువార్తలో అక్కడికి వెళ్ళిపోండి అంతే. వెళ్ళిపోండి. అప్పుడప్పుడు బండి అలా తిరిగి వస్తుంటుంది. మరి ఏం చేస్తాం చెప్పండి? కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్తుంది బండి, కరెక్ట్గా స్థిమితూ లేదు. మరి ఏం చెప్తున్నాడు చెప్పిన తర్వాత, ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే. ఏంటి? వెలుగు లోకానికి వచ్చింది. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా ట్రాక్లో పెట్టడానికి, మనకు వెలుగునివ్వటానికి, ఏది మంచి ఏది చెడు, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, నా దేవుడిని సంతోషపెట్టే జీవితం ఏంటి, నా తండ్రికి ఇష్టం లేని బ్రతుకు ఏంటి, ప్రతిదీ కూడా నీకు తేటతెల్లం చేయడానికి నీ ముందు ఒక లైట్ వేసాడు. అంతే కదా. చీకట్లో లైట్ ఎత్తికేస్తారు, అక్కడ ఏమన్నా నీ కాళ్ళకి ఏమో తగులుతాయేమో అడ్డే ఉందని లైట్ వేస్తారు. ఇప్పుడు దేవుడు ఒక లైట్ వేసాడు. ఎందుకు? నీ బ్రతుకేమైనా ఆటంకంగా అడ్డుగా ఉన్నాయో చూడు ఒకసారి. అయినా నీకు కనపట్టదు ఏంటి అర్థం? నువ్వు కళ్ళు మూసుకున్న లైట్ అయితే ఉంది, నువ్వు కళ్ళు మూసుకున్నావు. నువ్వు కళ్ళు మూసుకున్నా అవతల లైట్ లేకపోయినా ఒకటే, అవతల లైట్ ఉండి నువ్వు కళ్ళు మూసుకున్నా ఒకటే, అవతల లైట్ లేకుండా నువ్వు కళ్ళు తెరుచుకున్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడైతే లైట్ వేసాడు, నువ్వేం చేసావు? నీ కళ్ళు మూసుకుని నువ్వు గుడ్డోడు అయిపోయావు. నువ్వు లోకంలోకి వెలుగొచ్చెను,
లోకంలోకి వెలుగొచ్చును కానీ ఇప్పుడు చెప్తాడు తమ క్రియలు ఎందుకు చెడ్డవైన, నీ క్రియలు ఎందుకు చెడ్డవైన చెప్పు. ప్రతి మాట అండి, ప్రతి మాట. మన క్రియలు ఎందుకు చెడ్డగా ఉన్నాయి చెప్పరా? నేను వాక్యం లేదు కనుక, దేవుడు నీలో లేడు కనుక, కనబడని దేవుడు నీలో, కనబడుతున్న నీలో లేడు కనుక అందుకే క్రియలు చెడ్డవైపోయాయి. కనీసం నువ్వు వాక్యం శ్రద్ధగా వాక్యం నేను నువ్వు నీలో ఎందుకు చెడ్డ కార్యక్రమం కనపడతాయి? క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. అంతే కదండి. ఇప్పుడు నా క్రియలు బాగాలేదంటే ఇప్పుడు నాలో ఏం లేదు, దేవుడు లేడు. సింపుల్ అండి, సింపుల్ లాజిక్. నీ క్రియలు బాగోట్లేదు, నీ మాటలు బాగోట్లేదు అంటే అర్థం ఏంటంటే నీలో దేవుడు లేడు, వాక్యం లేడు. అర్థం చేసుకోండి. నీ క్రియలు బాగుంటున్నాయి, నీ మాటలు బాగున్నాయి అంటే నీలో ఎవరున్నారు? 100% వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే మాట మైండ్ బ్లో అయిపోద్ది. ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? తమ క్రియలు చెడ్డవైనందున, ఏమన్నాడు? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఏం ప్రేమించట్లేదట? వెలుగును ప్రేమించరంటే వీళ్ళు. ఏం ప్రేమించరు? వెలుగును ప్రేమించాలంటే ఏం? వెలుగంటే ఏంటి? దేవుణ్ణి, వాక్యాన్ని ప్రేమించట్లా. అందుకే మాకు వాక్యం వద్దు, మేము వాక్యం వినం, మాకు లోకమే కావాలి. ఒకవేళ విన్నదాని ప్రకారం మేము బ్రతకం. ఒకవేళ చర్చకొచ్చి లాక్కొచ్చినా మమ్మల్ని గుచ్చి ఇక్కడికి వచ్చి మేము మా ఆలోచనలు వేరే ఇటు వైపు వెళ్ళిపోతుంటాయి. లేకపోతే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుంటే వచ్చిన ప్లేస్ మీకు ఇది, అంతేనా? రెస్ట్ తీసుకోండి. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ తమ ప్రయాసములు మానిన వానికి విశ్రాంతి అన్నాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావా? విశ్రాంతి చెందుతున్నావా? చెప్పండి. విశ్రాంతి చెందండి. ఇక్కడ విశ్రాంతి ఉంటే అక్కడ అవిశ్రాంతి ఉంటుంది. ఇక్కడ అవిశ్రాంతి ఉంటే అక్కడ విశ్రాంతి ఉంటుంది. నిర్ణయం మీరే తేల్చుకోండి. ఇక చెప్పడం వరకే మా బాధ్యత. ఎవరో అన్నారు, ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు మొన్న, ఎవరో డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేశాడు. డబ్బులు ఇప్పించిన డబ్బులు నేనేం చేయను, డబ్బులు ఇవ్వమని చెప్తాను, అంతవరకు చెప్తాను. అంతకు మీరు బలవంతంగా తీసుకొచ్చి ఇవ్వగలను నేను, అంతే కదండి. నీతి న్యాయం మీరు చెప్తారు కదా, ధర్మం మీకు చెప్తారు కదా, చెప్తే నేనేం చేయను, చెప్పటం వరకే మా ధర్మం. వినటం వినకపోవటం వాళ్ళ కర్మం. తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమించకంటే, ఇక్కడ ఉన్న మనం కూడా వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించేది, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిగా మహింపరచట్లేదు మనం. అంటే దేని ప్రేమిస్తావు? చీకటిని. అంటే చీకటిని దేని ప్రేమిస్తున్నావు? నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా, నువ్వు కళ్ళు మూసుకుని ఏం కనపడుతుంది? అంటే నిన్ను ప్రేమించుకుంటున్నావు కానీ, నిన్ను నువ్వు రూఢిపరుచుకుంటున్నావు కానీ, నిన్ను నువ్వు స్టాండ్ చేసుకుంటున్నావు కానీ, ఎదట నీ కళ్ళ ముందు నీ కళ్ళు తెరిచి ఒకసారి చూడు, ఒకసారి వెలుగు, ఒక్కసారి కళ్ళు కళ్ళు ఓపెన్ చేసుకుంటే ఎదటున్న వెలుగు ఏంటో నీకు కనపడుతుంది. ఎందుకు నీకు కనపడుతుందంటే నీ క్రియలు బాగాలేదు. ఎందుకు క్రియలు బాగాలేదంటే లాజిక్లు ఇవి. వాక్యము, దేవుడు నీలో లేడు, ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ అప్పుడే అయిపోలా, ఇంకా ఆపరేషన్ అవ్వలేదండి, కాసేపు పడుతుంది. ఏం చెప్పాడు? దుష్కార్యము. ఏ కార్యం అండి ఇది? దుష్కార్యం అంటే దుష్టుడు కార్యక్రమాలు. దుష్టుడు కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసు కదండి మీకు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఇప్పుడు మనం కూర్చుంటున్నప్పుడు సమాధానం మనలో ఉందా, శాంతి మనలో ఉందా, ప్రేమ మనలో ఉందా, చక్కటి సుగుణాలు మనలో ఉన్నాయా, లేకపోతే అల్లరి, గొడవ, ఎప్పుడు తలపోట్లు ఉన్నాయా అంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, భ్రష్టపరిచే ఆత్మ ఉన్నాడు? అక్కడ భ్రష్టుడు ఉంటాడు ఎప్పుడు మన దగ్గర. ఎప్పుడు? ఎందుకంటే వాక్యం ఉంటే భ్రష్టుడు ఉండడు. రెండండి. వాక్యం ఉన్న చోట భ్రష్టత్వం ఉండదు, భ్రష్టత్వం ఉన్న చోట వాక్యం ఉండదు. ఇదే గుర్తు మీకు. ఎన్ని గుర్తులు చెప్పాను తెలిసి, వాళ్ళు చాలా గుర్తులు చెప్పాను మీకు నేను. ఎవరు రాసుకోవట్లే మరి, ఓన్లీ రాసుకోకపోతే రాసుకోపోయారులేండి. తర్వాత దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఏం చేస్తాను చెప్పండి? ఇక వాక్యాన్ని ద్వేషిస్తున్నారట. వాక్యం, నేను ఎప్పుడు వాక్యం ద్వేషించానండి? పాటించకపోవటం అంటే ఏంటి? ద్వేషించటమే. అయ్యగారు, అమ్మా, పాటించకపోవటం ఏదైతే ఉందో దాన్నే తిరస్కరించడం అంటారు. నీ జీవితంలోకి ఆ మాట రాకపోతే నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. నాకు వద్దు, నేను దాన్ని అమలు పరచలేను, నేను యాక్సెప్టెన్సీ చేయలేను. ఇప్పుడు ఏమన్నాడు? దుష్కార్యము చేయు ప్రతివాడు, దుష్ట కార్యక్రమాలు చేసే ప్రతివాడు తమ దుర్మార్గతను రూఢిపరచుకోడు. దేవుడి దగ్గరకు వచ్చేస్తాము, ఎట్లా అందరిని ప్రేమించాలంటారు ఆయన, ఎప్పుడు అందరిని క్షమించమంటాడు. అందరిని క్షమించాలంటే కష్టం. తాగుడు మానేయాలంటాడు, తాగుడు మానేయటం చాలా కష్టం. వ్యభిచారం చేయొద్దు అంటాడు, మోహం చూపు అసలు చూడొద్దు అంటాడు. అబ్బో, మోహం చూపు చూడకుండా చాలా కష్టం. పెద్దకి వెళ్తే ఏ మాటలు. మరి నేను మోహం చూడకపోతే ఎలాగా, తాగపోతే ఎలా,
తిరగపోతే ఎలా, భార్యని మోసం చేయకపోతే ఎలా, భర్తను మోసం చేయకపోతే ఎలా, ఏమండి అమ్మ నాన్న బాధ పెట్టకపోతే ఎలా, అన్నదమ్ములను బాధ పెట్టకపోతే ఎలా, బంధువులను బాధ పెట్టకపోతే ఎలా? మరి వాక్యం ఏంటి గుచ్చేస్తుంది వచ్చి, ఏయ్ నువ్వు అందరిని క్షమించాల్సిందే, నువ్వు అందరినీ ప్రేమించాల్సిందే, నువ్వు తాగటానికి వీల్లేదు, నువ్వు మావు చూడటానికి వీల్లేదు, నువ్వు ఎప్పుడు వాక్యంలో ఉండాలి, ఎప్పుడు కష్టమైన నష్టం నీ దేవుళ్ళలో ఉండాలి. అమ్మో ఎన్ని పాటిస్తే ఎట్టాగా, నా వల్ల అవుతుందా? కాబట్టి కళ్ళు మూసేసుకుంటే పోలా, ఆ వెలుగేం కనపడదుగా నాకు. కాకపోతే హృదయాన్ని మూసేసుకుంటే పోలా, ఇవేం నాకు కనపడవు కదా నాకు. దేవుడు ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు. ప్రపంచానికి పాపం వాళ్ళకి బైబిల్ తెలియని వాళ్ళకి, క్రీస్తు వాళ్ళు కూడా బయట వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు, క్రీస్తు గురించి ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఏదో చెప్తున్నారు, పాపం అపార్థం చేసుకున్నారు పాపం వాళ్ళకి తెలియదు. ఈ విలువైన నిజంగా సమాజాన్ని సంస్కరించే ఈ మాటలు వాళ్ళకి తెలియదు. తెలిసిన మనం కూడా ఎట్లా ఉన్నాం ఆలోచించండి, ఒకసారి బేరీజ్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకి రారు. ఎందుకు వస్తారు? వెలుగునొద్దు రావటం ఏంటంటే వస్తారు ఎక్కడ దాకా? మనం ఎవరన్నా వచ్చిన వాళ్ళం కాదా? మనందరం వచ్చిన వాళ్ళు కదా. ఉందండి, పెద్ద లైట్ ఉందండి, ఇక్కడ వచ్చాం, వెలుగు దగ్గరికి వచ్చాం. చీరా ఇక లైట్ ఎక్కడికి వచ్చింది, నేను లైట్ దగ్గరికి వచ్చాను, కళ్ళు మూసుకున్నాను. ఏంటి అర్థం? ఇప్పుడు ఉపయోగం ఏంటి? అర్థం నేను చెప్పింది. ఇది లైట్ అండి, పెద్ద లైట్. దూరం నుంచి చూస్తాను, అబ్బా అక్కడ వెలుగుంది, దూరం నుంచి చూస్తే వెలుగుంది, దగ్గరికి వచ్చాను, వెలుగు దగ్గరికి వచ్చాను, కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ఏమైంది? అది మన పరిస్థితి. అంటే అర్థం కావాలి, ప్రాక్టికల్స్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు దగ్గరికి రారు. యేసుప్రభు చెప్పేశాడు. వస్తే అట్లా వస్తే మన పాపభూయిష్టమైన జీవితాన్ని సమాధి చేయాలి, వస్తే నీ పైత్యాన్ని పక్కన పెట్టేసేయాలి, వస్తే నువ్వు అనుకున్న విధానాన్ని సమాధి చేయాలి, దేవుడు అనుకున్నదే నీ జీవితంలో అమలు చేయాలి. ఇలా ఉంటే ఎంత మారిపోతాం మనం. నిజంగా ఈ మాట ప్రకారం ఎంత ఎలా ఉంటుందో తెలుసండి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తులా కనపడతారు, ఒక్కొక్కరు ఒక పౌల్లా కనపడతారు, ఒక్కొక్కరు ఒక ఎస్తేర్లా కనపడతారు, ఒక్కొక్కరు ఒక నయోమిలా కనపడతారు. నిజంగా అలా ఉంటే కుటుంబాలు, సమాజం, మనం అందరం ఎంత బాగుంటుందో తెలుసండి అసలు. మరి బాగున్నాం, మీరు చెప్పండి, బాగున్నావా? నిజంగా మనం అట్లా ఉన్నాం, మన కుటుంబాలు బాగున్నాయా? అక్కడ అంటే ఏంటి? ఇప్పుడు తమ క్రియలు చెడ్డవైనందున వారు, ఇప్పుడు మనం అందరం వెలుగును ద్వేషించే వాళ్ళుగా ఉన్నాం, వెలుగును ద్వేషిస్తున్నావు. నువ్వు వెలుగును ద్వేషించినంత కాలం నీ బ్రతుకులో ఏ మాత్రం వెలుగు, ఏ మాత్రం అభివృద్ధి ఉండదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, ఒకవేళ మనం సత్యవర్తులమైతే ఏం చేస్తాం? ఒకవేళ సత్యవర్తులు అంటే సత్యాన్ని వర్తించిన వాళ్ళం, మూర్తిభవించిన వాళ్ళం, సత్యం ప్రకారం బ్రతికిన వాళ్ళం, సత్యాన్ని అమలు చేసిన వాళ్ళం. సత్యమేవ జయితే, సత్యము జయించాలి అంటే, సత్యము గెలవాలి అంటే, సత్యము సమాజంలో నిలవాలంటే ముందు నీలో నిలవాలి కదా బిడ్డ, ముందు మనలో నిలవాలి కదండి. గెలిపించే బాధ్యత మనదే, వాక్యాన్ని గెలిపించే బాధ్యత మనదే, కనబడని దేవుణ్ణి కనిపింపచేసే, సమాజానికి గొప్పగా చూపించే బాధ్యత మనదే. బాధ్యతను విస్మరించాం, అగౌరవంగా బ్రతుకుతున్నాం, బ్రతుకులను పాడు చేసుకుంటున్నాం. కానీ సత్యవర్తులమైతే తమ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చేవాళ్ళు, కళ్ళు తెరుచుకునేవాళ్ళు. అమ్మో ఈ వారం ఏం చెప్తారో, ఈ వారం చెప్పిన మాటల ప్రకారం నేను బ్రతకాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకోవాలి, కార్యక్రమాలు చేయాలి, మంచిగా బ్రతకాలి, ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం ఎవరికి హాని చేయకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, నా క్రీస్తులాగా నేను ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమతోనే గెలవాలి, ప్రేమతోనే జయించాలి. ఏదైనా ప్రేమతోనే, సత్యంతోనే సాధ్యం అన్న సంగతి ఈ ప్రపంచానికి, లేదా కనీసం కొద్దిగా ఉన్న క్రైస్తవులకి, లేదా అందులో సత్య సంబంధులను చెప్పుకుంటున్న మనకైనా వస్తే మన బ్రతుకులు బాగుంటాయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ బ్రతుకులు వెలిగించుకోండి. వచ్చిన మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి, వాక్యాన్ని లోపలికి ఎక్కించుకోండి. ఎప్పుడైతే లోపలికి వెళుతుందో వాక్యం, మీలో ఉన్న చెత్త అంతా కింద దిగిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం మీలో చోటు చేసుకుంటే ఏమవుద్ది? అంతే కదా. మొన్న శుక్రవారం చెప్పాను మీకు, శుక్రవారం డ్రైనేజీలో చెత్త అంతా స్నాగ్నెట్ అయిపోయింది. కొత్త నీరు వస్తే ఏమవుద్ది? ఇప్పుడు పాత చెత్త అంతా వెళ్ళిపోతుంటుంది. లేదు నీరు రావట్లా, వాక్యం వెళ్తా, ఇప్పుడు అంతా ఇంకా చెత్త ఇంకా పేరుపోతుంటుంది అక్కడ. కాబట్టి మనలో ఉన్న చెత్త అంతా కొద్ది మొత్తం పోయి మలినమంతా పోవాలి. నీలో లోపలికి ఏమెక్కాలి? వాక్యం, దేవుడి నీలోకి రావాలి.
అలా నీలో వాక్యాన్ని స్థిరపరచడానికి, దేవుణ్ణి కూర్చోపెట్టడానికి మా ఈ ప్రయత్నం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి, వాక్యాన్ని ఎక్కించుకోండి, వాక్య ప్రకారం బ్రతకండి, తండ్రిని సంతోషపెట్టండి, ఒక్క మనిషినైనా మార్చడానికి ప్రయత్నం చేయండి. శాశ్వత కాలం దేవుడి దగ్గరికి చేరుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీల్లో అయిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలకి ఎన్నో మాటలు చెప్పాం తండ్రి, విన్నారు. మీ పిల్లలందరంటే మీకు చాలా ఇష్టం కన్నతను, అందుకే కష్టమైన ఈ మాటలు వారి జీవితాన్ని మేలుకొలిపి ఈ మాటలు వారికి చెప్పారు. వారు విని మార్చుకుని తండ్రి, వాటి ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుని మిమ్మల్ని సంతోషపరిచి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి. పేరు పేరున అందరినీ దీవించండి తండ్రి. ఆత్మీయంగా అభివృద్ధి చేయండి. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది సహోదరులు బాధపడుతున్నారు నాయన, వారందరినీ జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. వారందరూ కూడా నీ కోసం ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో మా జీవితాన్ని మేము భద్రం చేసుకుని తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకుని, మా కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకునే తండ్రి, మీ వద్దకు చేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.